రైట్ బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ 2.0 కంటిన్యూ అవుతుంది. భారతదేశం సరిహద్దులో భాగంగా యుద్ధాల్లో ఒకరికొకరు ఎన్నో కాల్పులు చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. స్థావరాలపై అటాక్ చేస్తోంది భారత్. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను తిప్పికొడుతూనే ఉంది. రైట్, ఈ మధ్య కాలంలో ఈ 3 రోజుల నుంచి జరిగినటువంటి ప్రతి ఒక్క న్యూస్ ని మీకు ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ గా అందజేస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మే 10 అలాగే మే 8 నుంచి మే 10 మధ్య జరిగినటువంటి భారత వైమానిక దళం యుద్ధ విమానాలు ఐఏఎఫ్ పాకిస్తాన్ అంతటా కూడా 11 సైనిక వైమానిక స్థావరాలపై సమన్వయంతో ఖచ్చితత్వంతో దాడి చేశాయి. నష్టం విస్తృతంగా ఉందని రక్షణ వ్యవస్థ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే దాడికి గురైనటువంటి స్థావరాలలో నూర్ ఖాన్, చెక్లాలా, రఫీకి, మురీద్, సుఖూర్, సియాల్కోట్, పస్టూర్, చునియన్, సర్గోదా, స్కాడ్, బోలారి మరియు జకోబాబాద్ ఉన్నాయి. డ్రోన్ వార్ఫేర్ కమాండ్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్ నోడ్లు మరియు ఎయిర్ క్రాఫ్ట్ డిప్లాయ్మెంట్స్లు, హబ్లు వంటి వాటి కార్యాచరణ ప్రాముఖ్యత కోసం ఈ ప్రదేశాలను ప్రస్తుతం ఎంపిక చేయడం జరిగింది. అయితే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరిస్తూ వేగవంతమైనటువంటి మరియు క్రమాంకనం చేసినటువంటి ప్రతిస్పందనలో భారత సాయుధ దళాలు గుర్తించిన సైనిక లక్ష్యాలపై మాత్రమే ఖచ్చితమైనటువంటి దాడులు నిర్వహించారు. వీటిలో సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్ మరియు నియంత్రణ కేంద్రాలు కూడా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆమె ఇంకా మాట్లాడుతూ రఫీకి, మురీద్, చక్లాలా, రహీం, యార్ఖాన్, సుఖూర్ మరియు చునియన్లలో పాకిస్తాన్ సైనిక లక్ష్యాలు మా యుద్ధ విమానాల నుండి వైమానికంగా ప్రయోగించి నిమగ్నమై ఉన్నాయని చెప్తున్నారు. అయితే వస్టూర్ మరియు సియాల్కోట్ ఏవియేషన్ బేస్లోని రాడర్ సైట్లను కూడా ఖచ్చితమైన మందుగుండు సామాగ్రిని ఉపయోగించి లక్ష్యంగా చేసుకున్నారు. ఇక మనం చూస్తూ ఉన్నాము దానికి సంబంధించినటువంటి బ్రేకింగే నూర్ ఖాన్ పైనటువంటి జరిగినటువంటి దాడికి సంబంధించి వైమానిక దళానికి అంతరాయం కలిగించింది. అత్యంతమైన ముఖ్యమైన లక్ష్యం రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ వైమానిక స్థావరం. దీనిని గతంలో పిఏఎఫ్ చెక్లాలా అని పిలిచేవారు. అయితే ఇది పాకిస్తాన్ యొక్క ఎయిర్ మొబిలిటీ కమాండ్ కు నాడీ కేంద్రంగా పనిచేస్తుంది మరియు దాని సాబ్ ఏరియో కూడా వైమానిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, C-130 ట్రాన్స్పోర్టర్లు మరియు IL-78 ఇంధనం నింపే విమానాలను కూడా కలిగి ఉంది. ఇటీవల జరిగినటువంటి సరిహద్దు దాడుల్లో ముఖ్యంగా పాకిస్తాన్ డ్రోన్ మరియు క్షిపణి దాడుల్లో నూర్ ఖాన్ కీలక పాత్ర పోషించారని భారత వైమానిక దళ అధికారులు NDTVకి తెలిపారు. దీని లక్ష్యం పాకిస్తాన్ వ్యూహాత్మక సమన్వయ సామర్థ్యాలకు ప్రత్యక్ష దెబ్బతీస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే నూర్ ఖాన్లో జరిగినటువంటి క్షిపణి దాడులను దిప్పికొట్టింది భారతదేశం. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ ఉన్నాయి, చూద్దాం. ఈ మళ్ళీ మస్తు
రైట్, చూస్తున్నాం కదా క్షణాల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూసాం మనము. 5 స్థావరాలను, పాక్ లో ఉన్నటువంటి 5 కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. ఒక్క నిమిషంలో మనము ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మనం చూసాము. ఐఏఎఫ్ దీన్ని ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం చూసాము. ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోయాయి అక్కడ విమానాశ్రయాలు. జేకోకాబాద్ లో ఉన్నటువంటి స్థావరాన్ని కూడా మనం చూడడం జరిగింది. పాక్ కు అత్యంత ప్రధానమైనటువంటి ఈ బొలారి వైమానిక స్థలాన్ని కూడా ధ్వంసం చేసింది. ఎక్కడ గురి తప్పకుండా ఐఏఎఫ్ టార్గెట్లు ఎక్కడ మిస్ కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దెబ్బకు హడలెత్తిపోయింది పాకిస్తాన్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 కీలక స్థావరాలే లక్ష్యంగా పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని కథం చేసిందని చెప్పొచ్చు. అయితే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై క్షిపణులతో దాడి చేయడం పట్ల పాక్ వణికిపోతోందని చెప్పొచ్చు. అయితే క్షణాల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో సర్గోదా వైమానిక స్థావరంపై కూడా పగలే బాంబులతో అటాక్ చేసినటువంటి దృశ్యాలు మనం చూసాము. ఒక్కసారిగా ఎగిసిపడుతున్నటువంటి మంటలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అటు కనిపిస్తోంది లెఫ్ట్ సైడ్ లో నూర్ ఖాన్ వైమానిక స్థావరం మనం చూడొచ్చు. ఒక్కసారిగా మంటలతో ఎగిసిపడుతూ ఉంది. ఇదంతా కూడా ఇండియా ఐఏఎఫ్ చేసినటువంటి టార్గెట్ లో ఇదొక టార్గెట్ అని చెప్పుకోవచ్చు. అయితే రెండోది ఇటు సర్గోదా వైమానిక స్థావరం మనం కూడా చూడొచ్చు. అక్కడ కనిపిస్తూ ఉంది మనకి పొగలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ బ్లాస్ట్ చేసినటువంటి గురి తప్పకుండా ఐఏఎఫ్ టార్గెట్ తో స్థావరాల్ని మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇటు నూర్ ఖాన్ వైమానిక స్థావరం, అటు సర్గోదా వైమానిక స్థావరానికి సంబంధించి ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాయి. సో ప్రజెంట్ దానికి సంబంధించి స్థావరాన్ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రహీం యార్ ఖాన్ విమానాశ్రయంపై కూడా క్షిపణి దాడులు చేసింది. ఇటు బాక్స్ నెంబర్ 1లో చూడొచ్చు, అలాగే బాక్స్ నెంబర్ 2లో సర్గోదా వైమానిక స్థావరం, ఇటు బాక్స్ నెంబర్ 3లో కూడా కనిపిస్తోంది. రహీం యార్ ఖాన్ విమానాశ్రయంపై ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటు బాక్స్ నెంబర్ 4లో కూడా కనిపిస్తూ ఉంది మనకి. అక్కడ బొలారి వైమానిక స్థావరాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. రైట్, ఇటు బొలారి వైమానిక స్థావరాన్ని కూడా క్షణాల్లో ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎక్కడా గురి తప్పకుండా ఐఏఎఫ్ టార్గెట్లు రీచ్ అవుతూ ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో దాడులు చేసి పాక్కు వణికిస్తోంది. అయితే పాక్కు ఏదైతే కీలకంగా వ్యవహరిస్తోందో, పాక్లో ఉన్నటువంటి కొన్ని అత్యంతమైనటువంటి ఈ 5 కీలక స్థావరాలు, దేన్ని మనం ఎయిర్ బేసెస్ అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ పెట్టుకొని స్థావరాలని పక్క ప్రణాళికతో పక్క ప్లాన్తో అక్కడ ఎయిర్ బేస్లని ధ్వంసం చేశాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. క్షణాల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసం అయిపోయింది. క్షణాలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే ఇటు సర్గోదా వైమానిక స్థావరంపై కూడా పగలే బాంబులతో పేల్చేసినటువంటి అటాక్స్ మనం చూడొచ్చు. ఇటు నూర్ ఖాన్ వైమానిక స్థావరం కూడా మనకు కనిపిస్తోంది. ఇటు బాంబ్ బ్లాస్ట్ అనేది కనిపిస్తోంది. ఎక్కడికక్కడ చెల్లా చెదురైనటువంటి విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇటు బాక్స్ నెంబర్ 4లో కూడా మనం బొలారి వైమానిక చూడొచ్చు. అక్కడ కనిపిస్తుంది వైమానిక స్థావరం. అక్కడ కూడా పొగలు కనిపిస్తున్నాయి. మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఐఏఎఫ్ టార్గెట్లతో పాక్ గుండెల్లో వణుకు పుడుతోందని చెప్పొచ్చు. ఒకవైపు సరిహద్దుల్లో నడుస్తున్నటువంటి దారుణమైనటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్కరి చూపు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మానవుని చూపు మొత్తం సరిహద్దుల వైపే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు ఎప్పటికప్పుడు భారత ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా ఎప్పుడు భారత ఆర్మీ కూడా ప్రతి క్షణం వారికి ధీటుగా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళపై అటాక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా అడ్డుకుంటూనే ఉంది. ఈ మళ్ళీ Come
రైట్, మనం చూస్తూ ఉన్నాం కదా, నూర్ ఖాన్ పై జరిగినటువంటి దాడి వైమానిక దళానికి ప్రస్తుతం ఈ ఏదైతే స్థావరంపై చేసినటువంటి అటాక్ తో ప్రజెంట్ అయితే అంతరాయం కలిగించిందో చెప్పొచ్చు. అత్యంత ముఖ్యమైన లక్ష్యం రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ వైమానిక స్థావరం. దీనిని గతంలో PAF చెక్లాలా అని కూడా పిలిచేవారు. ఇది పాకిస్తాన్ యొక్క ఎయిర్ మొబిలిటీ కమాండ్ కు నాడీ కేంద్రంగా పనిచేస్తుంది ఈ నూర్ ఖాన్ అనేది. నూర్ ఖాన్ అటాక్ తో ప్రజెంట్ పాకిస్తాన్ కు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు, గట్టిగా కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ నూర్ ఖాన్ కి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూసాము. అక్కడ ఎయిర్ బేస్ పై క్షిపణులతో దాడి చేసినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ యొక్క ఎయిర్ మొబిలిటీ కమాండ్ కు ఇది నాడి కేంద్రంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అయితే దాని సాప్ ఏరియా వైమానిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, అలాగే C-130 ట్రాన్స్పోర్టర్లు మరియు IL-78 ఇంధనం నింపే విమానాలను కలిగి ఉంది. అంటే పాకిస్తాన్కి ఎంత వెన్నుముకలాగా ఉందో అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నూర్ ఖాన్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి క్షిపణి దాడుల్లో నూర్ ఖాన్ ఎయిర్పోర్ట్ దగ్గర, ఎయిర్ బేసెస్ దగ్గర ధ్వంసమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ డ్రోన్ మరియు క్షిపణి దాడుల్లో నూర్ ఖాన్ కీలక పాత్ర పోషించారని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు. దీని లక్ష్యం పాకిస్తాన్ వ్యూహాత్మక సమన్వయ సామర్థ్యాలకు కూడా ప్రత్యక్ష దెబ్బ తింది అని చెప్పి సూచిస్తోంది. ఇటు ఏదైతే నూర్ ఖాన్లోని మురిద్ వైమానిక స్థావరం మరొక ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇట్లా రకరకాల ఏదైతే ప్రధాన స్థావరాలు, కీలకమైనటువంటి స్థావరాలు ఉన్నాయో వాటన్నింటినీ లక్ష్యంగా చేసుకొని మొత్తం కూడా 11 స్థావరాలను ధ్వంసం చేసింది. అందులో కీలకమైనటువంటివి 5 స్థావరాలు ఉన్నాయి. 5 స్థావరాలు కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వాటిని బ్లాస్ట్ చేసింది. వాళ్ళు చేస్తున్నటువంటి రెచ్చగొట్ట విధంగా చేస్తున్నటువంటి యత్నాలకి ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంది, సమర్థవంతంగా అడ్డుకుంటూనే ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎయిర్ జెట్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడు రక్షిస్తూనే ఉంది భారత సైన్యం. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వందలాది డ్రోన్లను కూడా ప్రయోగించడం జరిగింది. వాటిలో చాలా వరకు నిఘా కోసం నిరాయుధంగా ఉన్నాయి, కానీ మరికొన్ని ముందగుండు సామగ్రితో అమర్చబడి ఉన్నాయి. భారత వైమానిక రక్షణ దళానికి వ్యవస్థలు వాటిలో ఎక్కువ భాగాన్ని, ముఖ్యంగా పశ్చిమ సరిహద్దులో ఉన్నటువంటి 36 ప్రదేశాల నుంచి గుర్తింపబడినటువంటి డ్రోన్లను కూడా అడ్డుకోవటం జరిగింది. ఇటు కీలక స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక స్థావరాలు, 5 కీలక స్థావరాలే లక్ష్యంగా టార్గెట్ చేసింది. దాంట్లో సక్సెస్ఫుల్గా IAF టార్గెట్ పెట్టుకుంది. పక్కా వ్యూహంతో, ప్రణాళికతో వెళ్ళింది. స్థావరాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది మన భారత వైమానిక దళం. రహీం యార్ ఖాన్ విమానాశ్రయంపై కూడా క్షిపణి దాడి చేసింది. మనం చూస్తున్నాం బాక్స్ నెంబర్ 3లో మనకి కనిపిస్తుంది రహీంకి సంబంధించినటువంటి స్థావరం. అలాగే జకోబాబాద్లో కొని అక్కడ కూడా చూస్తున్నాం బులారి వైమానిక స్థావరాన్ని మనం బాక్స్ నెంబర్ 5లో చూడొచ్చు. బ్లాస్ట్ అయినటువంటి ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో, మెయిన్ టెర్రస్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్లాన్ వేసుకున్నారు. అక్కడ 5 కీలక స్థావరాలను టార్గెట్ చేసి IAF ఖతం చేసిందనే చెప్పొచ్చు. एयरबेस को ये 3 जगह 2 कलाक में हुए हैं।